ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నప్పటికీ మూసీపై ముందడుగే తమ ప్రాధాన్యత అంటోంది తెలంగాణ ప్రభుత్వం. మూసీ పునరుజ్జీవనానికి మెగా ప్లాన్ ని సిద్ధం చేసింది. మూసీ వరదల 100 ఏళ్ల రికార్డులు బయటకు తీసి మరీ కొత్త డిజైన్లు సిద్ధం చేస్తోంది. అతి త్వరలోనే తొలి దశ పనులు కూడా మొదలు పెట్టబోతోంది. ఇంతకీ మూసీ మ్యాపింగ్ ఏ విధంగా ఉండబోతోంది, నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ మెగా ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకతలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు భాగ్యనగర జీవన వాహినిగా వెలిగి ఇప్పుడు కాలుష్య కాసారంగా మారిన మూసీ నది సరికొత్త చరిత్రకు సిద్ధమవుతోంది. నగర పర్యావరణాన్ని, ప్రజారక్షణను పూర్తిగా మార్చేలా ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించింది. హైదరాబాద్ నగర పరిధిలో 55 కిలోమీటర్లు సాగే ఈ మహా ప్రాజెక్టును 2 విడతలుగా చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమైంది. ఈ సుదీర్ఘమైన మార్గంలో అత్యంత కీలకమైన మొదటి దశ పనుల కోసం 21 కిలోమీటర్ల మేర నదీ తీరాన్ని ఎంపిక చేశారు. ఈ తొలి దశ పనులను 2 ప్రధాన మార్గాలుగా విభజించి పనులను వేగవంతం చేయనున్నారు. అందులో మొదటి రూట్ హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నుంచి ప్రారంభమై 9.5 కిలోమీటర్లు సాగుతూ బాపుఘాట్ వద్ద ముగుస్తుంది. అలాగే రెండవ రూట్ గండిపేట దగ్గరున్న ఉస్మాన్ సాగర్ నుంచి మొదలై దాదాపు 12 కిలోమీటర్లు సాగి తిరిగి బాపుఘాట్ వద్దే కలుస్తుంది. ఇలా 2 జంట జలాశయాల నుంచి వచ్చే ప్రవాహాలను బాపుఘాట్ వద్ద క్రమబద్ధీకరిస్తూ తొలి దశ పనులకు అంకురార్పణ చేయనున్నారు. ఇక్కడితోనే ఆగకుండా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నగర అవతల వైపున్న గౌరెల్లి గ్రామం వరకు ఎంత నీటి ప్రవాహం ఉంటుంది అనే అంశంపై కన్సల్టెన్సీ సంస్థలు అంతర్జాతీయ పద్ధతుల్లో శాస్త్రీయ అధ్యయనం కూడా పూర్తి చేశాయి. గత 100 ఏళ్ల వరద రికార్డులను పరిశీలించిన రూర్కీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. భవిష్యత్తులో అకస్మాత్తుగా క్లౌడ్ బర్స్ట్ లేదా అతి భారీ వర్షాలు కురిసినా నగరం మునిగిపోకుండా ఉండాలంటే ఏకంగా 1,50,000 క్యూసెక్కుల గరిష్ట వరద ప్రవాహాన్ని తట్టుకునేలా మూసీ నదీ గర్భాన్ని, దాని డిజైన్లను రూపొందించాలని స్పష్టం చేసింది. రూర్కీ నిపుణుల కమిటీ ఇచ్చిన ఈ నివేదిక ఆధారంగానే ఇంజనీర్లు ఎక్కడికక్కడ హైడ్రాలిక్ నిర్మాణాలను ప్లాన్ చేశారు. ఇక ఇంత పెద్ద భారీ ప్రాజెక్టులకు నిధుల సమీకరణ ఎలా అన్న దానిపై కూడా ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ ను కేబినెట్ ముందుంచింది. మొదటి దశకయ్యే మొత్తం అంచనా వ్యయం 7,345 కోట్ల రూపాయలుగా తేల్చారు. ఇందులో హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 3,232 కోట్ల రూపాయలు కాగా, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 4,113 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ భారీ బడ్జెట్లో సింహభాగం అంటే 4,500 కోట్ల రూపాయలను ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి రుణంగా తీసుకుంటారు. మిగిలిన 2,845 కోట్ల రూపాయలను రాబోయే 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరుల నుంచి కేటాయిస్తుంది. ఒకవేళ బడ్జెట్ పై భారం పడితే మూసీ అభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను అమ్మి ఈ నిధులను సమకూర్చుకోవాలని, లేదంటే ప్రభుత్వమే నేరుగా భరించాలని నిర్ణయించారు. అయితే ఈ వ్యయం కేవలం నిర్మాణాలకేనని, భూసేకరణకయ్యే ఖర్చు దీనికి అదనమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ పనులన్నింటినీ అత్యంత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయడం కోసం ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ పద్ధతిలో టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ ప్రాజెక్ట్ అంటే కేవలం ఉద్యానవనాలు, నడక మార్గాల కోసమే ఈ ప్రాజెక్ట్ అనే భావన కొందరిలో అయితే ఉంది. అయితే నగర మురుగునీరు నదిలోకి చేరకుండా అడ్డుకోవడం, ప్రవాహ మార్గంలోని ఆక్రమణలను తొలగించడం, నదీ తీరాలను పర్యావరణహితంగా మార్చడమే దీని అసలు లక్ష్యమంటోంది ప్రభుత్వం. వారసత్వ కట్టడాలను కాపాడుకుంటూనే నదిలో జల విహారం, పర్యాటక రంగం కూడా డెవలప్ చేయనున్నారు.